హలో గాయ్స్, వెల్కమ్ టు ట్రెండ్ ఫ్లెక్స్ తెలుగు. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. వీటిని పో వీడియోస్ అంటారు. ఇవి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని అయితే గెయిన్ చేసుకుంటున్నాయి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఈజీగా అండ్ కంప్లీట్లీ ఫ్రీగా ఎలా రెడీ చేయాలో చెప్తానన్నమాట. స్టెప్ 1 వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్. ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలంటే మనకు ప్రాంప్ట్ అయితే అవసరం. సో ఆ ప్రాంప్ట్ని మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే కాదు, ఈ వీడియోలో నేను వాడిన ప్రతి ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నా. మీకు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను త్వరగా జనరేట్ చేయడం కోసం ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ కాపీ చేసుకుని చాట్ జీపీటీకి వెళ్ళి దాంట్లో అయితే పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన వెంటనే సెండ్ బటన్ నొక్కుతా. అండ్ చాట్ జీపీటీ వచ్చేసి మీకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది. మీరు ఏ ఏఐ వాడుతున్నారు ఇమేజ్ జనరేషన్ కోసం అని అడుగుతుంది. సో నేను ఇక్కడ లియోనార్డో యూజ్ చేస్తాను కాబట్టి లియోనార్డో అని టైప్ చేస్తున్నా. ఎందుకు లియోనార్డో వాడుతున్నా అంటే అది డైలీ 150 క్రెడిట్స్ అయితే ఇస్తుంది. ఫ్రీగా మనకు కావాల్సిన ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏఐ లియోనార్డో వచ్చేసి బెస్ట్ అన్నమాట ఇన్ ది మార్కెట్. ఈ లియోనార్డో ఇప్పుడు మిడ్జర్నీకి ఆల్టర్నేటివ్గా అయితే అందరూ యూజ్ చేస్తున్నారు. నేను కూడా లియోనార్డో చాలా కాలం నుంచి వాడుతున్నా. ఇమేజెస్ అయితే బెస్ట్ క్వాలిటీ అన్నమాట. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఇమేజ్ జనరేషన్. ఇప్పుడు జనరేట్ చేసిన ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని లియోనార్డో ఓపెన్ చేసుకుంటున్నా. లియోనార్డోలో ఇమేజ్ జనరేషన్కి వెళ్ళేసి నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఫ్లెక్స్ దేవ్ అనే మోడల్ని అయితే చూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది బెస్ట్. అండ్ రేషియో సెలెక్ట్ చేసుకోండి 9:16. అండ్ మిగతా సెట్టింగ్స్ అలాగే వదిలేసేయండి, ఏం చేంజ్ చేయకండి. బ్యాక్ వచ్చేసి క్రియేట్ కొట్టగానే వితిన్ సెకండ్స్లో మన ఇమేజెస్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత క్వాలిటీ ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మీకు నచ్చిన ఇమేజెస్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకి ఇంకా ఇమేజెస్ కావాలి కాబట్టి చాట్ జీపీటీకి బ్యాక్ వచ్చేసి జనరేట్ మోర్ విత్ డిఫరెంట్ సినారియోస్ అని ఇస్తే మనకు చాలా ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తుంది. ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుని లియోనార్డోకి వెళ్ళి పేస్ట్ చేసి ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నాకు కావాల్సిన ఇమేజెస్ని నేను జనరేట్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నా. నా స్టెప్ 3 వచ్చేసి ఇమేజ్ టు వీడియో అన్నమాట. ఇక్కడ నేను hilo.ai అని అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకు, వేరే ఉన్నాయి కదా మార్కెట్లో అంటే ఉన్నాయి, kling.ai, pixelverse.ai అండ్ luma.ai. కానీ నేను హ్యూలునే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్యూలునే ఎందుకంటే ఇది లాగిన్ చేసినప్పుడు 1100 క్రెడిట్స్ అయితే ఫ్రీగా ఇస్తుంది అండ్ 2 డేస్కి. అండ్ డైలీ 100 క్రెడిట్స్ని అయితే ఇస్తుంది అనమాట. సో ఇది నాకు చాలా అనిపించింది. మీరు కావాలంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇమేజ్ టు వీడియో కోసం ప్రాంప్ట్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. దాన్ని కాపీ చేసుకుని హ్యూలులో మీరు మన జనరేట్ చేసుకున్న ఇమేజెస్ని అప్లోడ్ చేసి మన ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు లొకేషన్ మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ యాడ్ చేసి అండ్ కెమెరా యాంగిల్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ బటన్ నొక్కగానే మన వీడియో అయితే క్యూలో అయితే ఉంటుంది. అండ్ 30 minutes అయిన తర్వాత మన వీడియోస్ అయితే రెడీగా ఉంటుంది. సో మిగతా ఇమేజెస్ని కూడా ఇలా వీడియో లెక్క కన్వర్ట్ చేసుకుందాం. అండ్ స్టెప్ 4 వచ్చేసి ఎడిటింగ్ అనమాట. సో మనం ఇమేజ్ నుంచి వీడియోగా కన్వర్ట్ చేసుకునే వాటిని క్యాప్కట్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. క్యాప్కట్ ఫ్రీనే, అందుకే నేను క్యాప్కట్ వాడుతున్నా అండ్ బెస్ట్ కూడా. సో ఇక్కడ మనం hilo.ai అనే లోగోని హైడ్ చేయడానికి మన ఛానల్ లోగోతో దాన్ని కవర్ చేస్తున్నాం అన్నమాట. లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తున్నా. అండ్ అలాగే మనం వీడియో క్వాలిటీని పెంచడం కోసం సో కాంట్రాస్ట్ 5%, సాచురేషన్ 5% అండ్ షార్ప్నెస్ వచ్చేసి 60 to 70, క్లారిటీ వచ్చేసి ఒక 10% మనం ఇంక్రీజ్ చేసుకొని మనం వీడియో విజువల్స్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో అండ్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ ఓషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మనం వీడియోకి తగినట్టు మనం సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. మీ వీడియో విజువల్స్ని బట్టి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో వ్యూవర్స్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మనం హై క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. సో లాస్ట్ రిజల్ట్స్ అయితే చూడండి ఒకసారి.
అమేజింగ్ కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఫ్రీగా ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసుకుని మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్.